ఇచ్చేటువంటి అవకాశాన్ని మాకు కలిగించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇప్పటివరకు నీ బిడ్డలు పాటలతో నిన్ను మహింపరిచి ఉన్నారు, ఆరాధన ద్వారా గణపరిచి ఉన్నాం. లేఖన భాగాలు చదివిన బిడ్డలను దీవించండి, రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. నిలబడుతున్న నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులను మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప, ఆయన కాపుదల మన మీద ఉంచి మమ్మలను మరొక పరిశుద్ధ ఆదివారంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. అందును బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారము శ్రీల ఆదివారం. దేవుడు ఇక్కడ గంభీరంగా జయకరంగా జరిగించి, దేవుడు తలోకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, తలంతులను బట్టి ఈ శ్రీల ఆదివారము జయకరంగా జరిగించుకుని మనము ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారంలోనికి మనము వచ్చాం. తన ఉచితమైన ప్రేమ మన మీద కృమ్మరింప చేస్తున్న దేవునికి మొదటిగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, ఈనాడు మనము పత్రికా పాఠ్యభాగం పరిశుద్ధుడైన మరి పేతురు రాసినడి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనంలో కాపుర వైపుకి మనము వెళ్ళాలి. రెండవదిగా సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడు యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం మధ్యలో ఉన్నటువంటి భాగం కాపుర వైపుకు మనం మళ్ళాలి. ఈనాటి అంశము కాపురి చెంత నీ ఉంటే. దేవుడు ఒక క్వశ్చన్ మార్కు ఆశ్చర్యార్థాన్ని మనకి వేశాడు. కాపురి చెంత నీ ఉంటే ఏమీ జరగబోతున్నది? పరిశుద్ధ గ్రంథంలో మనుషులకు ఆయా వాటిని పోల్చి సాదృశ్యంగా మనము చెప్తూ ఉంటాం. ఈ దినము పాఠ్యభాగాలని గొర్రెలతో పోల్చి యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన మనతో మాట్లాడడానికి అనుసిద్ధముగా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. మనము ఆయన మేపు గొర్రెలము అని ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతూ 100వ కీర్తన 3వ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు, కాపరి యేసు తన గొర్రెలను ఎలాగో కాపాడుచున్నాడో, గొర్రెలమైన మనము కాపురి చెంత ఉన్నామా, కాపరిని వీడి దూరంగా ఉన్నామా, మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత మనకి ఉన్నది. అందుకే ఈనాటి మన అంశం ఏంటంటే కాపురి చెంత నీ ఉంటే. ఇక్కడ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. చాలు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. ఎందుకు దారి తప్పిపోయాం? ఎందుకు దేవుడు మనల్ని గొర్రెలుగా పోల్చాడు? ఎందుకు దారి తప్పిపోయాము? ఏమి చేయటం ద్వారా అని మనం పరిశీలన చేద్దాం. ప్రతివాడు తనకు ఇష్టమైనటువంటి త్రోవకు కలిగి ఉన్నాడు. ఎందుకు మనము దేవుని మార్గంలోనికి రాకుండా మన ఇష్టమైన మార్గం గుండా వెళ్ళిపోతున్నాము? కారణం ఏంటంటే దేవుణ్ణి విసర్జించినటువంటి వారుగా మనము ఉన్నాము. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు.
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. చాలు కదండి. యెహోవా మన అందరి దోషములను ఆయన మీద మోపాను. ఎందుకు మోపాడంటే మనము దేవునిలో లేకుండా ప్రక్కకి వెళ్ళిపోతున్నాం, దేవునిలో నిలబడలేకపోతున్నాం. దేవునిలో నిలబడాలంటే చాలా కష్టం, చాలా శ్రమ. ఎందుకంటే ముళ్ళ పాన్పు మీద మనం నడిచిన వారుగా ఉంటాం. క్రైస్తవుడు అనగా కష్టం లేనివాడుగా ఉండడు, శ్రమ లేకుండా క్రైస్తవుడుగా ఉండడు, నిందలు లేకుండా క్రైస్తవుడుగా ఉండడు. క్రైస్తవుడు అనగా శ్రమలు, బాధలు, హింసలు, మరి ఎగతాళి మాటలు, ఎలాకోళం మాటలతో ప్రతి నిత్యము కూడా నలిగిపోతున్నటువంటి క్రైస్తవుని యొక్క జీవిత విధానములో మనము దారి తప్పిపోతున్నాం. దారి తప్పిపోయినటువంటి వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతున్నట్టు మాట ఉంది. మనము ఇష్టముగా కదండి, మనకిష్టమైన మార్గం గుండా మనం వెళ్ళిపోతున్నాం. కానీ మనము చేసిన ప్రతి పాపము ఆయన మీద దేవుడు మోపినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. చూడండి, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది యాజకులు, అనేక మంది కాపరులు అనేక మార్లు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనాన్ని రే ఏం గొడవ చదవమ్మా, స్పష్టంగా చదవాలి. చాలు. కాపర్లు లేకయే అవి చెదిరిపోవును. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే కాపర్లు లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి అంట? చెదిరిపోతాయి. కాపరి ఉంటే గొర్రెలు చెదరనే చెదరు కదండి. పశువుల కాపరి ముందుంటాడా వెనకుంటాడా? పశువుల కాపరి ముందుంటాడా వెనకుంటాడా? వెనకే ఉంటాడు కదండి. గొర్రెల కాపరి ముందుంటాడా వెనకుంటాడా? ముందే ఉంటాడు కదండి. ఎందుకంటే గొర్రెలు ఆయన స్వరం వింటాయి కనుక గొర్రెల కాపరి ముందుంటాడు, పశువుల కాపరి వెనక ఉంటాడు. గొర్రెల కాపరి అనగా కాపరి లేనటువంటి గొర్రెలు చెదిరిపోతాయి. అనగా కాపరి లేనటువంటి జీవితముగా మనమున్నామేమో. కాపరి లేనటువంటి జీవితాలు ఎలా ఉంటాయో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కాపరి అనగా ప్రవక్తలు లేకపోతే ఆ దినాల్లో ఇశ్రాయేలు యొక్క జీవితము ఎలా ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచన చేసేవారుగా మనం ఉన్నాం. అందుకే ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనములో మనము చూస్తా ఉన్నాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనాన్ని అమ్మా ఒక్కళ్ళు చదవండి, కరెక్ట్ చదవండి. 50వ అధ్యాయం 6వ వచనం. ఒకళ్ళు చదివితే ఒకళ్ళు ఆపండి, ఎవరైనా ఒకళ్ళు చదవండి. చాలు. కాపరులే వారిని త్రోవ తప్పిస్తున్నారు. అనగా రకరకాల కాపర్లు, ప్రవక్తలు మన మధ్యలోకి వస్తున్నారు. ప్రభు ముందుగానే చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత మీలో అబద్ధ బోధకులు, అబద్ధ కాపరులు, ప్రవక్తలు రాబోతున్నారు. వారు వంకర మాటలు చెప్తారు. మనం అయ్యే ఉంటాం, వాటిని మనసులో పెట్టుకుంటాం. మన దగ్గరకు వచ్చే కాపర్ల యొక్క స్థితి ఏంటంటే యథార్థముగా కాపర్లు వేరుగా ఉంటారు. దేవుడు అంటున్నమాట, నేను ఏర్పాటు చేసుకున్న వారు వేరు, వారు నన్ను ఏర్పాటు చేసుకున్న వారు వేరు. మీరు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారా, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు? అమ్మా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా, లేకపోతే మీరే దేవుని ఏర్పాటు చేసుకున్నారు కదా? దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక
మనకి బోధించడానికి ఆయనే కాపరిని మన మధ్యకి పంపిస్తాడు. తన కాపరిని ప్రవక్తగా లేదా కాపరిగా పంపిస్తాడు. ఎందుకంటే మీరు గొర్రెల వలె ఉన్నారు, దారి తప్పిపోతున్నారు, మంచి మార్గంలోకి నడిపించడానికి దేవుడే ప్రధాన కాపరిగా ఈ లోకానికి ఆయన రావడానికి ఇష్టపడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఏమంటారంటే ఈ కాపరులే గొర్రెలను త్రోవ తప్పిస్తారు. వారు అబద్ధ బోధకులు, వారు విగ్రహారాధన చేసేటువంటి వారు. చాలామంది కాపర్లు ఏమంటారండి, కొబ్బరికాయ కొడితే తప్పేంటి అనుకుంటున్నారు. కానీ ఇది విగ్రహారాధన. మనం తెలిసి కూడా కొడుతున్నాం కదండి. మనం క్రైస్తవులను పేరు పెట్టుకున్నాం, కానీ సగము ఎలాంటి వారం అంట, అటు ఇటుగానే క్రైస్తవులం. పూర్తిగా క్రైస్తవులుగా ఉండలేదు, పూర్తిగా హిందువులుగా ఉండలేదు. కానీ అటు ఇటు కాకుండా రెండు పడల మీద కాళ్ళు వేస్తున్నాం, కానీ అది ముంచేస్తుంది. అందుకే క్రైస్తవుడుగానే ఉండాలి, చనిపోయినా బ్రతికిన క్రైస్తవుడుగానే ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించినటువంటి క్రైస్తవుడుగా ఉన్నప్పుడు నీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు రావడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామని చెప్తాం. అందుకే ఒకప్పుడు కాపరు లేక, తర్వాత కాపలు ఉన్నప్పుడు ఉపయోగం లేకుండా పోయినట్టు మరి మనం ఒకప్పుడు కాపరులు లేరు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు మనకి లేరు. మనంతట మనమే కాపరులమయ్యాం, మనంతట మనమే బోధకులమయ్యాం కదండి. మనంతట మనమే గొప్పవారుగా అయ్యాం. ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే కాపరు చెప్పిన మాట మనము వినాలి. మనమే కాపరులుగా మారకూడదు, మనం బోధించేవారుగా ఉండకూడదు, కానీ బోధ వినేవారుగా ఉండాలి. అని వినేటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు క్రొత్త సంగతులు మీకు తెలుస్తాయి. మనమే చెప్తుంటే మనకేం సంగతులు తెలుస్తాయి? ఎవరైనా చెప్పినప్పుడు మనం వినేటప్పుడు క్రొత్త సంగతులు మనము తెలుసుకుంటున్నాం. ఇదే వాక్యము అనేక కాపర్లు చెప్పచ్చు, క్రొత్త సంగతులు మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకే ఒకప్పుడు కాపర్లు లేక మీరు త్రోవ తప్పిపోయారు. ఇప్పుడు తర్వాత కాపర్లు ఉన్నారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకు ఉపయోగం లేకుండా పోయిందంటే వారు సరైనటువంటి బోధించలేకపోయారు. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో మాట్లాడుతూ ఆయన అంటున్న మాటని గమనిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనాన్ని, ఆయన సమూహమును చూసి వారు కాపరులని గొర్రెల వలె విసికి చెదిరిపోయినందున ఆయనే కాపరిగా వచ్చాడు కదండి. ఆయన ఎలాంటి కాపరి? వారు ఏమంటారంటే ఆయన అదే గొర్రెలు లేదు, ఇక్కడ ఏమంటారంటే ఆయన సమూహములను చూసి వారు కాపరులని గొర్రెల వలె ఇసికి చెదిరిపోయినందున ఆయనే కాపరిగా వచ్చాడు. ఆయన ఎలాంటి కాపరి అనేది మనం జ్ఞాపకం చేసుకో. ఆయన ఎలాంటి కాపరి అంట? ఆయన ఆత్మల కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకున్నాం. 25వ వచనం అన్నాడు, అప్పుడు అక్కడ చదవండి, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరిన అధ్యక్షుడైనటువంటి ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఆయన ఆత్మల కాపరిగా మీ దగ్గరికి వచ్చాడు. రెండవదిగా ఆయన ప్రధాన కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 4వ వచనాన్ని, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఏం కిరీటం అంట? వాడబారని మహిమ కిరీటాన్ని పొందడానికి మనం సిద్ధముగా ఉండాలి. ఆయన రెండవదిగా ప్రధాన కాపరి అని చెప్తున్నాడు. మూడవదిగా ఆయన గొప్ప కాపరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఏమన్నాడంటే మూడవదిగా అన్నాడు ఆయన గొప్ప కాపరి అని చెప్తున్నాడు. గొప్ప కాపరి. మొదటిగా ఆయన ఎలాంటి కాపరి అంట? ఆత్మల కాపరి. రెండవదిగా ప్రధాన కాపరి. మూడవదిగా గొప్ప కాపరి. నాలుగవదిగా మంచి కాపరి. యోహాను సువార్త 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. గట్టిగా మాట్లాడు.
ఒకరు చదవండి. దీని గొర్రెలకు మంచి కాపరి. చాలు చాలు చాలు. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? ప్రాణము పెడతాడు. చెడ్డ కాపరి ఉన్నాడు కదండి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టడు. ఎలాంటి వాడట? గొర్రె, మరి ఇక్కడ గొర్రె చర్మాన్ని కప్పుకున్నాడు కానీ లోపల తోడేళ్ళు మనస్సు కలిగిన వాడు. జీతగాడే కానీ యజమానుడు కాడు. యజమానుడైతే గొర్రెల మీద ప్రేమ కలిగి ఉంటుంది. కాపరికి అనగా జీతగాడికి అక్కడ గొర్రెల మీద మరి ప్రేమ కలిగి ఉండదు. తోడేళ్ళు వచ్చినప్పుడు గొర్రెలను విడిచిపెట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళతాడు, కానీ యజమానుడు అలాగ చేయడు. ఆయన మంచి కాపరి, ఆయనే ప్రధాన కాపరి. దానిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే, 5వ క్వాలిటీ పోషించే కాపరి. లేమిలో కూడా ఆయన పోషించేటువంటి కాపరి. 23వ కీర్తన 1వ వాక్యం చదివితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. లేమి అనగా కొదువు లేనిది. లేమి అనగా కొదువు లేకుండా చేస్తాడు. కాబట్టి ఆ కాపరి మనతో ఉన్నప్పుడు ఏం చేసినా మనల్ని పోషించడానికి సిద్ధంగా ఉనాలి. మనము ఎవరి మీద ఆధారపడ్డాం? క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనము మనపై ఎప్పుడు ఆధారపడకూడదు కదండి. దేవునిపై ఆధారపడి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు జరపడానికి సిద్ధముగా ఉన్నాడు. సారేపతి యధవరాలు ఎవరి మీద ఆధారపడింది? ఆమె ఎవరి మీద ఆధారపడింది? చెప్పండి, ఎవరి మీద ఆధారపడింది? ఆమె దాని మీదే ఆధారపడింది. ఎప్పుడు అనగా తనకి కొంచెం పిండి మాత్రమే, కొంచెం నూనె మాత్రమే ఉంది. ఆ నూనెతో 2 అప్పములు చేసుకుని బిడ్డలు చనిపోకముందు పెట్టుకోవాలని ఆశ, తల్లి యొక్క ప్రేమ ఆశ కలిగి వచ్చింది తప్ప తన మీద తానే ఆధారపడింది తప్ప దేవునిపై కానీ మనుషులపై కానీ ఆమె పడలేదు. కానీ దేవుడు ఒక ప్రవక్తను ఆమె దగ్గరికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఆమె కుటుంబంలో ఉన్న కొరతను తీర్చడానికి, ఆ కుటుంబాన్ని పోషించడానికి. అక్కడ సారేపతి యధవరాల దగ్గరికి ఏలియా అనేటువంటి దైవజనుని పంపించినప్పుడు దైవజనుని ద్వారా ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మ, నాకు బాగా దాహంగా ఉన్నది, కొంచెం నీళ్ళు ఇవ్వు చాలు అన్నాడు. నీళ్ళతో సరిపెట్టుకోలేదు ఈయన కదా. నీళ్ళు ఇవ్వండి అంటే నీళ్ళు ఇచ్చింది, సరిపెట్టుకోలేదు. కానీ బాగా ఆకలిగా ఉందమ్మా, ఒక అప్పం తీసుకొచ్చి పెట్టవా అంటే, అయ్యా కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, నా బిడ్డలు చావుకు ముందే నేను పోయేదాన్ని, అయినా పర్వాలేదు. ఏమంటున్నాడు? అయినా పర్వాలేదు, దానిలో చిన్న అప్పం తీసుకుని మొదట నాకు పెట్టు, తర్వాత నీ బిడ్డలకి పెడుదు. కానీ ఈ వ్యక్తి మారు పలకలేదు. ఎందుకు మౌనముగా ఉన్నది? దేవుని కార్యాలు ఆమె పట్ల దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక, ఆమె పట్ల దేవుడి కార్యాలు గొప్పగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మారు పలకక ఆ వ్యక్తి దైవజనుడా, దేవుడు పంపించాడో తెలియదు, కానీ వెంటనే వెళ్ళి ఆ కొంచెం పిండిలో ఒక ముద్దను చేసి అప్పం చేసి తీసుకుని వచ్చినప్పుడు ఆయన తన్ను విరిచి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు ఆయన దాన్ని భుజిస్తూ ఉండగా తన ఇంటిలో పిండి అధికమవుతుంది, నూనె అధికమవుతుంది. కరువు కాలమందు పోషించబడినటువంటి దేవుడు మన పట్ల మనల్ని పోషించలేడా? సారేపతి యధవరాల్ని పోషించిన దేవుడు మనము లేమిలో కూడా పోషించడానికని సిద్ధంగా ఉన్నాడు. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు. అందుకే ఆయన పోషించేటువంటి కాపరి అని చెప్తున్నాడు. అక్కడ 6వదిగా మాట్లాడుతున్నాడు, ఆయన కాపాడే కాపరి. ఆయన మనల్ని ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని. చాలు. ఏమన్నాడంటే, గొర్రెలను కాపాడినట్టుగా నేను ఇశ్రాయేల్ని కాపాడుతాను. అందుకని ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. ఎందుకంటే కాపాడేటువంటి దేవుడు ఇశ్రాయేల్నే కాదు, కానీ ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డను కూడా ఆయన కాపాడడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఏడవదిగా మాట్లాడుతున్నా, ఆయన ఆలకించినటువంటి కాపరి. నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా, ఆలకించడం లేదా? ఎలా తెలుస్తుంది? నీ ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడా, ఆలకించలేదా అనేది ఎలాగ తెలుస్తుంది మనకి? ఎవరికైనా తెలిసిందా? కదా, తెలిసింది. ఎందుకంటే నీ ప్రార్థనకి జవాబును కలిగించినప్పుడు నా ప్రార్థన ఆలకించువాడా అని నువ్వు ప్రార్థన చేస్తావు. కాబట్టి నీ కుటుంబంలో కానీ అద్భుత కార్యాలు చేసినప్పుడు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు అని నీవు ప్రార్థన చేస్తావు. అందుకే ఆలకించువాడు, ఆలకించే కాపరి ఆయనే. అందుకే కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతూ 80వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలు. ఏం చెప్తానంట? ఆయన కాపరిగా ఉన్నాడు, ఆలకించేవాడుగా ఉన్నాడు. ఈనాడు ఆలకించేటువంటి కాపరి ఆయన. నువ్వు చేసినప్పుడు ప్రార్థన ఆలకించకుండా ఉండడు. మనం అనుకుంటాము ఆలస్యమైన అలక్ష్యం చేసేవాడు కాడు. ఆలస్యం చేస్తాడు కదండి. అడిగిన వెంటనే ఇస్తే దేవుని లెక్క చెయ్యం. మనం చేస్తామా? చెయ్యం. మనము సాక్షిగా ఉండాలంటే దేవుడు మన పట్ల ఒక కార్యం చేయాలి. మనం ప్రార్థించిన వెంటనే కార్యాలు చేసే దేవుడే, కానీ ఆలస్యం చేస్తాడు. ఆలస్యము చేసినంత మాత్రాన కార్యము చేయడు అనుకోవటం పొరపాటు. కార్యము చేస్తాడు. కార్యము ఎలా చేస్తాడంటే అద్భుతముగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరలా తిరిగి నీకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే ఆలస్యం చేసిన అలక్ష్యం చేసేవాడు కానీ కాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కానీ కాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే దారి తప్పిన కాపరిని, అనగా విడిపించేటువంటి కాపరిగా ఆయన ఉన్నాడు అని చెప్తాను. నిన్ను కాపాడుతాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నేను ఆయన మార్గంలోకి నడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకే నిన్ను ఆయన ఏమంటున్నాడంటే కాపరి వైపుకి నీవు వెళ్ళాలి. కాపరి వైపుకి నీవు వెళ్ళాలి. కాపరి చెప్పిన మాట మనము వినాలి కదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు, నా స్వరం మీకు వినబడదు అని చెప్తున్నాడు. కాబట్టి రెండవదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల మధ్యలో కాపర వైపు మళ్ళితే ఏం జరుగుతుంది? ఒకసారి 11వ వచనం చదువుకుందాం. మరి అందునా ఏమందునా చదువు. చాలు. తోడేళ్ళు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతారు. కష్టం కలిగినప్పుడు పారిపోయే క్రైస్తవులు, బాధ కలిగినప్పుడు పారిపోయేటువంటి క్రైస్తవులు మనలో ఉన్నారు. కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టి పరిగెత్తేటువంటి వారుగా మనం ఉన్నావేమో. మీరు పరిగెత్తొద్దు. ఎక్కడ నిలబడతారో అక్కడే మీ 2 చేతులు పైకెత్తి ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకాలు చేయడానికి నేను ఉన్నాను, భయపడవద్దని అభయమవడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా మీరు ఉన్నారు. మర్చిపోవద్దు. కష్టము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మోకాళ్ళ ఉంచి ప్రార్థన చేయాలి తప్ప బాధపడి పరిగెత్తేటువంటి స్థితి మనకు లేదు కదండి. మనకు లేదు. మనము క్రైస్తవులం, క్రీస్తుని కలిగిన వారము. రోషము గల దేవుడు మన పక్షాన ఉన్నాడు. చనిపోయినా సరే ఆయన మన పక్షానే ఉన్నాడు. చాలామంది అంటారు, నిజంగా మీ దేవుడు గొప్పవాడైతే నీకు ఎందుకు ఈ వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు ఈ ఆపదలు వస్తున్నాయి, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటారు. కానీ శ్రమలు, బాధలు, ఆపదలు రాకుండా ఏ మానవుడు ఉండలేరు. కానీ ఆ శ్రమ, ఆపద కలిగినప్పుడే దేవుని విలువ మనకు తెలుస్తుంది. దేవుడు మన పట్ల కార్యాలు చేస్తున్నాడో లేదో మనకి తెలుస్తుంది.
చెట్టుకు నీళ్లు పోస్తే చిగురిస్తుంది, నీళ్లు పైకిపోతే చిగురించదు, ఎండిపోతుంది. అలాగనే దేవునితో మనము మాట్లాడే కొలది మన హృదయం చిగురిస్తున్నది కదండి. విస్తారమైనటువంటి చిగురు మనకు వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మల రక్షణ భారము కలిగిన క్రీస్తు మన మీద ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మన మీదకి క్రమరింప చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్న మాట 12వ వచనం అంటున్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనము, తోడేళ్ళు వచ్చినప్పుడు గొర్రెల్ని విడిచిపెట్టువాడు మంచి కాపరి కాడు, కాపాడేవాడు కాడు కదండి. సింహం వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన, దొంగలు వచ్చినప్పుడు కూడా వాటిని ఎదిరించి మనం రక్షించేవాడే నిజమైనటువంటి కాపరి. ఆ కాపరి ఆయన మాట్లాడుతున్నాడు. 23వ కీర్తన 4వ వాక్యాన్ని చదివినప్పుడు మాట్లాడతామన్నాడు కదండి. 4వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వాక్యం, గాఢంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తున్నది. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా దేవుడు మనకి తోడుగానే ఉన్నాడు. ఎందుకంటే ఆ ధైర్యం మనకుంది. నన్ను ఆదరించేవాడు ఉన్నాడు, నన్ను హక్కును చేర్చుకునేవాడు ఉన్నాడు, నన్ను పోషించేవాడు ఉన్నాడు, నన్ను సంరక్షించేవాడు ఉన్నాడు, నాకు మార్గాన్ని చూపించేవాడు ఉన్నాడు అనేటువంటి నమ్మకంతోనే మనము ఈ లోకంలో బ్రతుకుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి, అందుకే గొర్రెలకు సమృద్ధిని ఇస్తాడు కదండి. గొర్రెల కొరకు ప్రాణము ఇస్తాడు. బలహీనమైన వాటిని ఆయనే భుజాల మీద మోసుకొచ్చి ఆయన బలపరచడానికి సిద్ధంగా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనాన్ని. చాలు, గొర్రె పిల్లనంట రొమ్ముని ఆనించుకుని మోయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాపరి, మంచి కాపరి, ఆయనే ప్రధాన కాపరి, ఆయనే పోషించేటువంటి కాపరిగా ఆయన ఉన్నాడు. లూకాసు సువార్తలో మనం చదివినప్పుడు, లూకాసు వార్త 15వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుకుందాం. 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం. చాలు, నువ్వు రోజు బైబిల్ చదవట్లా నువ్వు కదా. ఏం చేయాలంట? 99 గొర్రెలను విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాడంట? ఒకే ఒక్క గొర్రె కొరకు వెళ్ళాడు ఆయన. 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏమి అనుకోవచ్చు కదా. ఇన్ని గొర్రెలు ఉండగా కాపరికి దాని మీద ఎందుకంత ప్రేమ ఉంది అనగా, అది నశించుట ఆయనకి ఇష్టం లేదు, అది తప్పిపోవట ఆయనకి ఇష్టం లేదు. ప్రభు కూడా అంతే, మీలో ఎవడైనా తప్పిపోయిన ఎడల ఆయన తిరిగి తీసుకురావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే లూకాసు సువార్తలో ఆయన మాట్లాడుతూ, నశించిన దాన్ని వెతకి రక్షించుకు మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఏ ఆత్మ నశించకూడదు. దేవుడు వచ్చిన కార్యం ఏంటంటే, ప్రతి ఆత్మ దేవుని సన్నిధికి నడిపించబడాలి. ప్రతి ఆత్మ ఆరిపోకూడదు, ప్రతి ఆత్మ వెలిగించబడాలి, అది దేవునిలో వెలిగించబడాలి. ఏ ఆత్మ నశించకూడదు. ఎంతోమంది దారి తప్పిపోతున్నారు, యవనస్తులు, బాధ కలుగుతుంది. యవన కాలమందు వారికి తెలియట్లా ఇప్పుడు కదండి. వయస్సు ఉడికిపోయిన తర్వాత, యవన బలము తగ్గిన తర్వాత, మన శరీరము, మన స్థితి మారిన తర్వాత, ఓపిక నశించిన తర్వాత 2 చేతులు సాసి ప్రభువా ప్రభువా పాపము చేశాను క్షమించయ్యా అంటే క్షమించే దేవుడు కానే కాడు. ఒక సమయం మనకిచ్చాడు. ఆ సమయంలో దేవుని గుర్తెరగాలి, ఆ సమయంలోనే మారు మనసు పొందాలి, ఆ సమయంలో పశ్చాత్తాపడాలి, ఆ సమయంలో దేవుణ్ణి అంగీకరిస్తే ఖచ్చితంగా నీవు నేను కూడా దేవుని రాజ్యానికి చేర్చబడతాం. చివరి దశకు వచ్చిన తర్వాత, కాళ్ళు చేతులు సచ్చుబడి మూతి వంకర పోయిన తర్వాత ప్రభువా అంటే పలికే దేవుడు కానే కాదు. ఓపిక ఉండగానే
కదండి. ఓర్పు ఉండగానే, సహనం ఉండగానే ప్రభుని ఎదుర్కొని స్వీకరించగలిగితే సిద్ధపడిన కన్యకల వలె మనము ఉండగలుగుతాం. సిద్ధపాటు లేకపోతే కన్యకలుగా మనం ఉండలేం కదండి. సండే స్కూల్ పిల్లల బయట ఏం ఆడుతున్నారంటే, సండే స్కూల్ టీచర్లకు అసలు భయం ఉంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం నేర్పుతున్నారు? మన తల్లిదండ్రులు ఏం నేర్పుతున్నాం కదండి. పెద్ద పిల్లలే, వాళ్ళే దేవుని సన్నిధికి రావాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని చిన్నపిల్లలంటే మనం చెప్పలేం, కానీ సండే స్కూల్లో వాక్యాలు నేర్చుకున్న పిల్లలు కదండి, వాళ్ళే ఈ రకంగా అల్లరి చేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు దేవుని యొక్క విలువ తెలియదు. కానీ విలువ తెలిసే నాటికి వాళ్ళ స్థితులు ఎలా మారిపోతాయో తెలియదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అందుకే గొర్రెల పట్ల ఆయన చేసిన కార్యాలు గురించి ప్రవక్తలైన వారు యేస్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ, యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయం. చాలు ఏమంటున్నాడు ఇక్కడ? ఎందుకండి ఈయనకి ఇంత బాధ? మన పట్ల ఎందుకు ఈయనకి ఇంత ప్రేమ? మనమందరం మన ఇష్టానుసారంగా వెళ్ళాలనుకుంటుంటే ఈయనేంది అటు వెళ్ళటానికి వీలు లేదంటున్నాడు. అంటే మనల్ని ఎలా చేస్తున్నాడు? కంట్రోల్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనగా హద్దులు మీరినటువంటి జీవితానికి హద్దులు వేస్తున్నాడు ఆయన కదండి. మార్గాన్ని చూపిస్తున్నాడు. క్రైస్తవుడు అనగా మార్గదర్శకుడు కదండి, మతబోధకుడు కాదు, కానీ మార్గదర్శకుడు, మార్గాన్ని చూపించేవాడు. క్రైస్తవ మతము కాదు, మార్గం అది కదండి. మార్గం, మంచి మార్గాన్ని తెలియపరిచేవాడే కాపరి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే 12వ వచనం అన్నాడు, ఆయన అంటున్న మాట, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్ల వారిని ఎతుకున్నట్లుగా నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుంచి వాటిని నేను తప్పించి ఆయా జిల్లా నుంచి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశం నుంచి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతాల మీదను వాగుల యొద్దను దేశమందును సకలమైన కాపురస్తుల స్థలమందున వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నతమైన స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పాటును. అక్కడ అవి మంచి దొడ్డులో పండుకొను. ఇశ్రాయేలు ప్రభువు మీద బలమైన మేత గల స్థలము అవి మేయును అని చెప్తున్నా. బలమైన స్థలము ఇశ్రాయేలు యొక్క పర్వతం. ఆ పర్వతం మీద ఆయన అంట వాటిని మేపడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎలాంటి మేత అంట? ఆత్మీయత కలిగినటువంటి మేత. ఆధ్యాత్మికమైన జీవితానికి ఆయన నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉండి 16వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, తప్పిపోయిన దాన్ని నేను వెతికెదను, తోలివేసిన దాన్ని మరలా తోలుగా వచ్చేదను, గాయపడిన వాటిని కట్టెదను, దుర్లభముగా ఉన్న వాటిని బలపరచదను, అయితే కొవ్విన వాటిని బలం గల వాటిని శిక్షయు మేత పెట్టి లాయపరచదను కదండి. బలమైన వాటివి ఉంటాయి, వాటికి ఏదంట కొవ్విన వాటిని అంటే వాటికి శిక్షయు మేత పెట్టి వాటిని లయపరచడానికి సిద్ధముగా ఉన్నాను. అందుకే యవ్వన కాలమందు నరుడు దేవుని యొక్క కాడ మోయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి సిద్ధం. అందుకే గొర్రెల కాపరి తన మంద పట్ల ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని జాగ్రత్తలు ఆయన తీసుకున్నాడో అన్ని జాగ్రత్తలు మన మీద ఆయన తీసుకుంటూనే ఉన్నాడు. రాత్రి వేళ మీరు పడుకుంటారు, అన్నం తిని పడుకుంటారు, మెలకు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది నేను సజీవుడిగా ఉండానని. మిగతా సమయం అందు నువ్వు సజీవుడువా మృతుడువా కదా? మనం సజీవులము కాదు, మృతులమే. పడుకున్నాం, గాఢ నిద్రలో ఉన్నాం, కానీ నీ ఆత్మ ఎక్కడ ఉన్నది? నీ ఆత్మను కాపాడే కాపరి ఉన్నాడా? నీకు తెలుసా? ఉన్నాడు. ఎందుకంటే నీ ఆత్మను ఎక్కడికి పోకుండా నీ ఆత్మ చుట్టూ తన దూతల్ని కావలి ఉంచుతాడు. మరలా నీకు మెలకు వచ్చే టయానికి నీ ఆత్మను తీసుకొచ్చి నీలోకి ప్రవేశపెడతాడు. అందుకే ఆత్మల కాపరి, ప్రధాన కాపరి ఆయనే. కాబట్టి దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనమందరికి, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. కాపరి స్వరం వినాలి, వాటిని ఆయన్ని వెంబడించాలి కదండి. కాపరి ఎక్కడున్న గొర్రెలు పరిగెత్తుకుంటూ వస్తాయి, ఎందుకంటే అవి తప్పిపోయినట్టు గొర్రెను భుజాన వేసుకుని వచ్చి సంతోషపడినట్టు కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నాడు. మనం తప్పిపోకుండా ఉండడానికి ఆయన సంసిద్ధముగా అన్ని విధాల ఆయన సహాయంగా మనకున్నాడు. ఆయన ఎలాంటి కాపరి? మొదటిగా ఆత్మల కాపరి, రెండవదిగా ప్రధాన కాపరి, మూడవదిగా గొప్ప కాపరి, నాలుగవదిగా మంచి కాపరి, ఐదవదిగా పోషించే కాపరి, ఆరవదిగా కాపాడే కాపరి, ఏడవదిగా చెవియొగ్గే కాపరి, ఎనిమిదవదిగా ఆయన మార్గాన్ని చూపించే కాపరి. ఈ కాపరి మనకుండగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? మొదటిగా కాపరి వైపుకి నీవు వెళ్ళాలి, రెండవదిగా కాపరి వైపుకి నీవు మళ్ళాలి. దేవుని యొక్క మాట మీరు వినాలి. అందుకే నా మాట విని నన్ను పంపిన అందు విశ్వాసించువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. తీర్పు అనేది ఉండదంటున్నాడు, మరణం అనేది ఉండదన్నాడు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడంట? జీవంలోనికి వెళతాడు కదండి. డైరెక్ట్గా జీవంలోకి వెళ్ళిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా బైబిల్లో? ఉన్నారమ్మా? ఉన్నారా ఎవరన్నా? డైరెక్ట్గా జీవంలోకి వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఉన్నారా లేరా అమ్మా? ఆనాకు, ఇంకా ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా. నేడు నువ్వు నాతో కూడా పరదేశులోనే ఉంటావు. మారు మనస్సు పొందలేదు, బాప్తిసం పొందలేదు, తీర్పు లేదు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంట? జీవంలోనికి వెళ్ళిపోయాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలోనే ఉంటావు. డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డల అలాంటి ఆలోచన దేవుడు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము కూడా మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి వైపు చెవియొగ్గి ఆయన వైపుకు మన్నగలిగితే దేవుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఆయన క్రమరింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి కాపరిని మన విడువక అనుదినము ఆయన గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, ఒకవేళ మన పట్ల ఆయన ఆలస్యం చేయవచ్చు కానీ అలక్ష్యం చేసేవాడు కానే కాడు. ఆలస్యంలో కూడా అద్భుతాలు సృష్టించే దేవుడు మనకి ఉన్నాడు. పిలిచినప్పుడు నేను ఉన్నాను, భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు, నువ్వు అధైర్యంగా ఉండవద్దు, నేను నీకు ధైర్యాన్ని కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నానని మాట్లాడగల దేవుడు మనకున్నాడు. కనుక మనం ఎన్నడూ కూడా విడవక, విడవక ప్రతి నిత్యము ఆయన సన్నిధానంలో నిత్యము ఆయన రాజ్య వారసత్వాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమీన్.